రాజ్యాంగం లేదు, రాజ్యాంగ స్ఫూర్తి అంతకంటే లేదు. అంతా రాజకీయమే. జనమిచ్చిన తీర్పులకు విలువే లేదు. ఎమ్మెల్యే ముద్రపడ్డ మనిషి రాత్రికి రాత్రే కంచె దూకి అవతల పార్టీలోకి దూకేసి బట్టలు మార్చుకున్నంత తేలిగ్గా పార్టీ కండువాలు మార్చుకుంటుంటే జనం ప్రశ్నించే పరిస్థితి మాత్రం అంతకంటే లేదు. చంద్రబాబు, చంద్రశేఖరరావులు పోటీలు పడి మరీ ప్రతిపక్షాల్ని బలహీనపరిచే పనిలో పడిపోయారు. ఎగస్ పార్టీ నుంచి తమ అధికార పక్షంలోకి దూకేసిన వాళ్లకు మంత్రి పదవులు కట్టబెట్టేయడం సిగ్గుచేటు. తాము చేస్తే అవసరం, అవతలివాడు అదే పని చేస్తే మాత్రం మోసం. ఒకప్పుడు వైఎస్ కూడా సరిగ్గా ఇదే పని చేసిన వ్యక్తే. తెరాస నుంచి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు లాగేసుకుని ఆకర్ష్ ఆపరేషన్కు ఆద్యుడే ఆయన. ఆ తర్వాత ఆయన మరణానంతరం జగన్ పార్టీ పెడితే అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గోడ దూకేశారు. జగన్ ఆనాడు ఉప ఎన్నికల్లో వరుసపెట్టి గెలుచుకుంటూ పోతుంటే ఆయన పార్టీయే రేపు అధికారంలోకి రావడం ఖాయమన్న భరోసాలే అప్పటి ఎమ్మెల్యేల గోడదూకుళ్లకు అసలు కారణాలు. ఆ మాటకొస్తే అందరూ అందరే. సిద్ధాంతాలనేవి గాలి కొదిలేసిన వాళ్లకు ఏ పార్టీ అయితేనేం. ఇకపోతే ఈ గోడ దూకేసే ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎలా ఇస్తారన్న ప్రశ్నలకు మాత్రం జవాబులు ఇవ్వాల్సిన అవసరం కోర్టులకు లేదా అంటున్నారు జనం. కోర్టులకు శాసనసభ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కే లేదా? నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన శాసనసభ స్పీకర్లు ఎందుకు ఏవీ చేయలేకపోతున్నారు? ఎందుకు చేతలుడిగి చూస్తున్నారు? స్పీకర్లు అధికార పార్టీ సభ్యులే కాబట్టి ఆ పార్టీ అధినేత చెప్పినట్టే నడుచుకుంటారు. పైగా ఒక పార్టీ మారిన సభ్యుడిపై వేటు వేసే అధికారం ఆ స్పీకర్లకు ఉన్నా అటువంటి క్రమశిక్షణా చర్య తీసుకోవడానికి ఒక టైం ఫ్రేమ్ వాళ్లకు లేదు. వీలైనంత కాలహరణం చేసి చేతులు దులిపేసుకునే వ్యవహారమే కనిపిస్తుంది. అతను పార్టీలు మారడం ఫిరాయింపుల చట్ట ప్రకారం నేరం. కానీ ఎవరు పట్టించుకుంటున్నారు? ఓట్లేసి ఎన్నుకున్న జనాలకు ఓపికలు లేవు. ప్రశ్నించిన వాళ్లు ప్రశ్నిస్తే పీకలు నొక్కేస్తున్న దృశ్యాలు. అధికారంలో ఉన్న వాళ్ళు అసలు ప్రతిపక్షమనేదే లేకుండా చేయాలనుకునే ఆలోచనలే ఇన్ని అనర్థాలకు అసలు కారణాలు. కట్టుబాట్లు కాదనుకొని సిద్ధాంతాలకు గుడ్ బై చెప్పేసి గట్లు గోడలు దూకేసే జంపెల్లేలను, జంపీలను అడ్డుకునేదెవరు? ప్రశ్నించాల్సింది ఎవరు?